గారు అడుగుతున్నారు, నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఈ నవగ్రహములు అంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఒక్కొక్క గ్రహం ఒకటి ఆత్మపీడను తొలగిస్తే, ఒకటి కళత్రపీడను తొలగిస్తే, కొన్ని బుద్ధిపీడను తొలగిస్తాయి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాచకారయేత్ శ్లోకం, మంత్రం కూడా ఉంటుంది. పద్మాసనో పద్మకరో ద్విబాహు. ఈ పుణ్యమైనటువంటి నవగ్రహ ఆరాధన వలన అందరూ చేయాలి, ప్రతి వ్యక్తి చేయాలి. నీ గ్రహస్థితి బాగున్నా చేయాలి, గ్రహస్థితి బాగుండకపోయినా చేయాలి. ఎందుకని అంటే నవగ్రహముల యొక్క దివ్య ఆరాధన, నవగ్రహ పూజా మహిమ. నవగ్రహ పూజా మహిమ గనక చేసినట్లయితే ఎన్ని ఉపయోగములు ఉన్నవి అంటే, ఆత్మ పీడలు ఉండవు, మనఃపీడలు ఉండవు. చంద్రుని పూజించడం వల్ల మనఃపీడోపశాంతయే. కొందరికి మానసిక స్థితి బాగుండదు, అన్నీ ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, కానీ అతని మనస్సు ఆవేదన చెంది అర్ధరాత్రి హులిక్కి వెళ్ళేస్తుంటాడు. 2:30 అవుతున్నప్పుడు కడుపులో మంట, బాధ, ఏదో ఆవేదన, ఏదో పోయింది, అయ్యో అయ్యో ఏం పోయింది, దేనికని బాధ? మానసికమైనటువంటి బాధలన్నీ తొలగించగలిగినటువంటి వాడు చంద్రుడు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? నవగ్రహ పూజన వల్ల నవగ్రహ ఆరాధన చేయాలి రోజు. దేనికని? ఆత్మపీడం తొలగటానికి, మనఃపీడలు దొరకడానికి. కళత్ర పీడలు ఉంటాయి. భార్యకు కొందరికి కులాసాగా ఉండదు. ఎన్ని ఉన్నా భార్యకు గనక ఇంటిలో కులాసా లేకపోతే అతని ఆవేదన వర్ణనాతీతం. గుర్తుపెట్టుకోండి, కళత్రం అంటారన్నమాట. భార్య ఆరోగ్యంగా ఉండాలి. అందుకని నవగ్రహాలలో ఒక గ్రహం నా భార్య ఆరోగ్యంగా ఉండేటట్టు చేయి స్వామి అని అడుగుతాడు. ఇంటికి దీపం ఇల్లాలు. ఎన్ని ఉన్నా భార్య గనక ఆరోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యం లేకపోయినా మనకు మందు వెళ్ళేస్తుంది, కొడుకు ఆరోగ్యం లేకపోయినా బాగుంటుంది. ఎప్పుడు సుఖంగా ఉండవలసింది ఇంట్లో. కళత్ర పీడలు ఉండకూడదు. పుత్ర పీడోపశాంతయే. నీ పుత్రులు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ఏ పీడలు ఉండకూడదు. అందుకని ఆ పీడలు తొలగడానికి, ఆత్మపీడలు దొరకడానికి, మనఃపీడలు దొరకడానికి, కళత్రపీడలు దొరకడానికి, పుత్రపీడలు దొరకడానికి, మనశ్శాంతి కలగడానికి ఇన్ని రకములైనటువంటి కారణాల వలన నవగ్రహ ఆరాధన. అందుచేతనే గృహములలో ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేయగానే మండపారాధన అని చేస్తారు. మండపారాధనలో ఏం చేస్తారు? అక్కడ నవగ్రహ ఆవాహన చేస్తారు, ఆ నవగ్రహములను పూజిస్తారు. ఓ నవగ్రహములారా, సూర్యదేవా నన్ను కరుణించు. తం సూర్యం ప్రణమామ్యహం, తం చంద్రం ప్రణమామ్యహం, తం కుజం ప్రణమామ్యహం, తం బుధం ప్రణమామ్యహం, తం గురుం ప్రణమామ్యహం, తం శుక్రం ప్రణమామ్యహం, తం శనిం ప్రణమామ్యహం, తం రాహుం ప్రణమామ్యహం, తం కేతుం ప్రణమామ్యహం. కేతుగ్రహం వలన మోక్షం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన పీడోపశాంతయే. జ్ఞానము ఉండదు కొందరికి. కాబట్టి నవగ్రహ పూజల వలన, నవగ్రహ ఆరాధన వలన, నవగ్రహ మండపారాధన చేస్తారు. ఏ శుభకార్యమైనా, ఏ పూజలైనా, ఏ యాగములైనా సరే. ఎందుకని? ఆ నవగ్రహములన్నీ అనుకూలంగా ఉండాలి.